అలీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు తను ఒక యాక్టర్గా ఒక పొలిటీషియన్గా అంతేకాదు తనలో ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం ఎంతమందికి తెలుసు మనందరికీ తెలుసు ఎందుకంటే తను ఎక్కడ కనిపించినా తన ఫ్రెండ్షిప్ గురించి తన ఫ్రెండ్స్ గురించి తను మాట్లాడుతుంటారు ఆ ఫ్రెండ్స్ లిస్టులో మహా నటులు ఉన్నారు మంచి మంచి పొలిటీషియన్స్ ఉన్నారు అంతేకాకుండా ఎంతోమంది ఇప్పుడు పాలిటిక్స్లో టాప్ ప్లేస్ టాప్ పీక్స్ని చూసిన వాళ్ళని కూడా మనం చూసాం అయితే అలీలో ఉన్న ఫ్రెండ్ అలీకి ఉన్న ఒక ఫ్రెండ్ను పరిచయం చేయడానికి తను తీసిన ఒక సినిమాకు సంబంధించి తన వంతుగా మూవీని ప్రమోట్ చేయడానికి మరొకసారి ముందుకు వచ్చారు ఎందుకంటే అదే కదా స్నేహం అంటే కేవలం సమస్యల్లో ఉన్నప్పుడు వెనకుండడమే కాదు తన సమస్యల్లో పడకుండా ముందుండడం కూడా తను నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మనం ఇప్పుడు చేస్తున్న ఈ డిబేట్ ఏదైతే ఉందో ఇది డిబేట్ కాదు యాక్చువల్లీ ఒక ఫన్నీ చిట్ చాట్ ఎందుకంటే సీఎం పెళ్ళాం అని ఒక సినిమా రిలీజ్ కాబోతుంది ఆ సినిమాకి దర్శకుడుగా గడ్డ వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు ఆయన మిత్రుడు అలీ గారు ఎందుకంటే ఈ సినిమాని ప్రమోట్ చేసే క్రమంలో ఫ్రెండ్కి తను తోడుగా నిలవాలనుకున్నారు అందుకే ఇవాళ బీఆర్కే స్టూడియోకి వచ్చారు బీఆర్కే స్టూడియోస్లోకి వెల్కమ్ అలీ గారు అలాగే గడ్డ వెంకటరమణారెడ్డి గారు అలాగే మా కలీగ్ యామ్ని కూడా మనతో పాటు ఇవాళ ఈ మొత్తం చిట్ చాట్ని డ్రైవ్ చేస్తారు అలీ గారు ఫస్ట్ గడ్డ వెంకటరమణారెడ్డి గారితో మీ ఫ్రెండ్షిప్ ఎందుకంటే మీరు మాట్లాడుతున్న సందర్భంలో ఫ్రెండ్ మనం సపోర్ట్ చేయాలి లాంచ్కి వచ్చారు మీరు మూవీలో లేరు అయినప్పటికీ కూడా ఫస్ట్ లుక్ లాంచ్కి మీరు వచ్చారు అవును లాంచ్కి వచ్చాను మొన్న మళ్ళీ ఒక ఈవెంట్ జరిగింది ప్రసాద్ ల్యాబ్లో అండ్ తను అమెరికా నుంచి రావటం మళ్ళీ డైరెక్షన్ చేస్తున్నాను అని చెప్పాడు తను ఓ వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే తను వెళ్ళిపోయి 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాడు దాని ముందు ఇండస్ట్రీలోనే ఉన్నాడు తను ఇండస్ట్రీ మనిషే అండ్ తర్వాత అనుకోకుండా తను రావటం కథ చెప్పటం ఎప్పుడు స్టార్ట్ చేశాడు ఎప్పుడు ఫినిష్ చేశాడో తెలియదు నాకైతే సో మొత్తానికి అన్న సినిమా అయిపోయింది త్వరలో రిలీజ్ అన్నాడు అవునా ఎవరు ఆర్టిస్టులు అంటే జయసుధ గారు సుమన్ గారు అజయ్ హీరో అండ్ ఇంద్రజ హీరోయిన్ అండ్ ఇంకా చాలామంది ఆర్టిస్టులు క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఇది కొంచెం పొలిటికల్ సినిమా కొద్దిగా సీరియస్ సినిమా అన్న ఇది సో అందుకోసం ఈ సినిమాలో నేను అనుకున్నాను కానీ నేను పెట్టలేకపోయాను నెక్స్ట్ సినిమా నాది ఉంది అది సండే గర్ల్ ఫ్రెండ్ సినిమా పేరు ఆల్రెడీ ఈ ఫస్ట్ లుక్ లాంచ్ అప్పుడే దాన్ని కూడా ఆల్రెడీ చూపించారు లాంచ్ చేసేసారు అవును లాంచ్ చేశారు వెంకటరమణారెడ్డి గారు ఏం చేశారంటే పెళ్ళ ఉన్నది అక్కడ కన్ఫైన్డ్ ఉండాలి కాబట్టి అజయ్ గారికి వదిలేసి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి మోర్ రొమాంటిక్ ఇష్యూ మీకు ఇచ్చినట్టున్నారు తర్వాత తను అమెరికన్ సిటిజన్ అవ్వటం తర్వాత వైఫ్ పిల్లలు ఇద్దరు అండ్ రీసెంట్గా వాళ్ళ అబ్బాయికి కూడా మ్యారేజ్ జరిగింది ఆ మ్యారేజ్కి వెళ్ళటం జరిగింది తర్వాత ఏం లేదు అంటే తను మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఏదైనా చేస్తే ఇండస్ట్రీలో మనకి మంచి పేరు రావాలి అంటే గుర్తుండిపోవాలి ఆడియన్స్లో నేను ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి తను కథ అనుకొని చేయటం జరిగింది దానికి మన బీఆర్కే న్యూస్ సపోర్ట్ తోటి అండ్ సినిమా చేయటం జరిగింది రెడీ అయిపోయింది త్వరలో ఆల్మోస్ట్ దీన్ని కొంచెం పబ్లిసిటీ చేసి థ్యాంక్ఫుల్ ఎందుకంటే బీఆర్కే కూడా ఇందులో మీరు భాగస్వామ్యం చేశారు అందుకని ఇక్కడ షూట్ కూడా మీరు చేశారు నేను కూడా ఉన్నాను యాంకర్ కాదు మీ తోటి ఆర్టిస్ట్ వెరీ గుడ్ వెంకటరమణారెడ్డి గారు అంటే ఇప్పుడు 2 సినిమాలకు సంబంధించి డిస్కస్ చేద్దాం మనం ఒకటి ఏదైతే సీఎం పెళ్ళాం అంటే అది టైటిల్ వినడానికి మామూలుగా ఉంది కానీ చాలా పవర్ఫుల్ ఎందుకంటే మనం ఇవాళ చూస్తున్నాము సీఎంలు ఎంత ఇవాళ పాపులరో వాళ్ళకన్నా ఎక్కువ వాళ్ళ వైఫ్లు కూడా పాపులర్ ఎందుకంటే వాళ్ళు అన్ని విషయాల్లోనూ ఉంటారు అంటే అటు పాలిటిక్స్లో ఉంటున్నారు సేవా కార్యక్రమాలు ఉన్నారు కాబట్టి ఆ టైటిల్ సెలెక్ట్ చేయడానికి కానివ్వండి ఇప్పుడు ఆల్మోస్ట్ 4 పేర్లు తీసుకుంటే 4 చాలా సీనియర్ ఆర్టిస్టులు అలాంటి వాళ్ళని పెట్టి అట్లాంటి క్యారెక్టర్స్ పెట్టి మీరు తీయాలనుకున్నప్పుడు ఏంటి అసలు ఐడియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఐడియా ఏం లేదండి చాలా సినిమాలు మనం చూస్తూనే ఉన్నాం ఒకరోజు సీఎం చనిపోతే కొడుకు వచ్చి సీఎం ఇలాగ ఎన్నో సినిమాలు వచ్చాయి నేను సినిమాగా కాకుండా సినిమాలో రియల్గా ఒక పాయింట్ని పెట్టా ఏంటంటే సీఎం గారు ఆయన సీట్లో ఆయన ఆఫీస్లో ఆయన హ్యాపీగా పనిచేసుకుంటున్న సమయంలో భార్య ఏం చేస్తాను అంటే సీఎం పెళ్ళాం ఏం చేస్తాను ఇంట్లో ఆ అమ్మాయి కనుక నేను నా పవర్ ఏంటో అసలు ఇప్పటివరకు ఏ సీఎం వైఫ్కి తెలియదు అనుకుంటా పవర్ తను బయటికి వచ్చి అసలు నేను ఏదైనా చేయాలనుకుంటే ఏమవుద్ది అన్నదే ఈ సినిమా అంతే ఓ వెరైటీ బట్ డెఫినెట్గా మినిస్టర్స్ పిల్లలు సీఎం గారి పిల్లలు వాళ్ళు డెఫినెట్గా ఆలోచనలో పడతారు ఈ సినిమా తర్వాత అంటే సీఎం భార్య పబ్లిక్ అంటే ఆ ప్రయారిటీ వైజ్ వెళ్తే వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో వెళ్తే ఆటోమేటిక్గా ఉద్దేశంతో నీ మూవీ ఉన్నట్టుగా నాకు అనిపించింది సీఎం వైఫ్ ఆలోచిస్తే ఒకసారి తనకున్న ఫెసిలిటీస్ ఎవరి వల్ల వచ్చాయి తను ఎట్లాంటి లైఫ్ లీడ్ చేస్తుంది కిచెన్కి వెళ్ళే అవసరం లే డ్రైవింగ్ చేసే అవసరం లే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే అవసరం లే అలాంటప్పుడు ఆమెకు ఆలోచన ఏంటి నా మొగుడు అలాంటి పొజిషన్లో రావడానికి ఎవరు కారు ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకోవడం తప్పలేదు కదా 100%. సో అదే మెయిన్ పాయింట్ అండ్ దానికన్నా ముందు నేనేం చెప్తున్నా అంటే తిని లేకపోతే నేను ఇవాళ ఇండస్ట్రీలో లేను అలీ గారు
అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే సినిమా కూడా తనే చేశారు. కానీ అదే ఆయన అనుకునేది కూడా అదే. అంతే, ఆయన లైఫే ఎప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా తీస్తాడు. అంటే ఏం అవసరం ఉంది వీడికి, ఏం అవసరం, ఎన్ని చారిటీ సంస్థలు ఏం పెట్టలేదండి. అవును, అతను పొలిటీషియన్ అనకండి, yes, yes. అతను ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఇక నేను నా లైఫ్లో ఇంకొకరిని చూడను. అవును, తర్వాత ఇంకొక హ్యూమన్ బీయింగ్, అది మీ ప్రొడ్యూసర్ గారు బిఆర్కి. ఆయన అసలు ఒక సబ్జెక్ట్ని ఒక 15 నిమిషాలు చెప్పగానే అసలు సినిమాలో ఏదో దమ్ముంది నేను చేస్తానని ముందుకు రావడం, అసలు ఏనాడు లొకేషన్గా వచ్చేవారు కాదు. సో పాయింట్ ఏంటంటే ఒక మంచి పాయింట్ని తీసుకొని వస్తే స్నేహితులు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, 100% తెలుగు ఆడియన్కి అన్ని రకాల అవైలబిలిటీ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఎస్, వెరీ మచ్. ఎందుకంటే మామూలుగా అలీ గారి దగ్గర మాత్రమే ఉన్న ఒక గొప్ప అడ్వాంటేజ్ అంటే ఎవరైనా సరే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అంటే మేము చిన్నప్పుడు కాదు, మీరు చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం అవకాశం వల్ల అలీ తను గారికి మీకు మాత్రమే గొప్ప విషయం ఏంటంటే 40 years ఇండస్ట్రీలో ఒక 1300 ఆల్మోస్ట్ సినిమాల దగ్గరగా ఉన్న వ్యక్తి నేను అనుకుంటా వెతికితే ప్రపంచంలోనే ఎవరు కనబడరు. చాలా తక్కువ ఉన్నారు. చాలా తక్కువ. మనోరమ గారు పోను. 1000 cross చేసిన అంటారు. అల్లు రామలింగయ్య గారు, మనోరమ్మ గారు, మా అన్న బ్రహ్మానందం గారు, తర్వాత మీరు మీకు ప్రపంచంలోనే చూస్తే ఆయన చేసే వర్క్స్ కూడా అందరూ చేయలేమని. 1000 సినిమాలు దాటిన వాళ్ళు ఎవరు తిని చేసిన కార్యక్రమాలు చేయలే. ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అమెరికా జనరల్గా ఇప్పుడు మనం వెళ్తే మనం సిటిజన్స్ కాదు, గ్రీన్ కార్డ్ లేదు, పాస్పోర్ట్ ఇస్తాం, చూస్తాడు, వై యూ కేమ్ హియర్, సమ్ రీజన్ చెప్తాం మనం, వాట్ ఆర్ యూ అని అడిగాడు, ఐమ్ మూవీ యాక్టర్ అన్న. ఓకే, మూవీ యాక్టర్, ఓ గుడ్, వెరీ గుడ్, యా సౌత్ ఇండియన్ యాక్టర్, యాక్టెడ్ 6 language, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, నేపాలి అని చెప్పా. అనగానే నా నెంబర్ చెప్పా, మూవీస్ నెంబర్, అప్పటికి 850. ఓకే, ఐ యాక్టెడ్ మోర్ దెన్ 850 మూవీస్ అన్నాను. వాట్ అన్నాడు. 850 అగైన్ అన్నాడు. 850 ఫిగరు వాళ్ళ కెరియర్లో కాదు, టోటల్ 50 సినిమాలు కూడా చేయరు ఎనీ ఆర్టిస్ట్, హాలీవుడ్ యాక్టర్. సో ఈ నెంబర్ ఫిగర్ చెప్పగానే షాక్ అయిపోయి ఇంకేం అడగల. ఎన్ని రోజులు ఉంటావు ఏంటి అని అడగలేదు. థ్యాంక్ యూ అంటే ఆర్టిస్టుల పైన ఉన్నటువంటి గౌరవం కావచ్చు అండి. డెఫినెట్గా గౌరవం ఒకటి, ఆ నెంబర్ అంటే యూజువల్లీ ఆ నెంబరు అంతే కదా. ఎందుకంటే అది నేను గర్వంగా చెప్పుకోగలను. తెలుగు ఇండస్ట్రీలో ఇంతమంది కమెడియన్స్, ఎంతమంది స్టార్ హీరోస్ అంటే మిగతా స్టేట్లలో కూడా ఉన్నారు. అవును, బట్ ఏంటంటే చూడండి, ఏదైనా అనుకోకుండా ఏదైనా వాతావరణం తేడా వచ్చి ఎక్కడైనా ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తాయి, ఫస్ట్ ఉండేది ఎవరంటే తెలుగు హీరోస్, తెలుగు ఇండస్ట్రీ. 200%. ఎస్, ఎస్. మేమున్నాం మీకు అని చెప్పి సాయం చేసేవాళ్ళు ఫస్ట్ లైన్లో మన వాళ్ళే ఉంటారు. అంటే అది ఎలా ఉంటుందంటే సహాయం అందించడమే, అట్ ద సేమ్ టైం ఇన్స్పిరేషన్. ఇంకొకళ్ళు చూస్తారు, Yes. మా స్టార్స్ ఇలా ఇస్తున్నారంటే మేము కూడా ఇవ్వాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చూడటం వల్లే మేము స్టార్స్ ఎదిగాం. వాళ్ళు ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారు, మనం వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళు మన తోడపుట్టు కాకపోయినా హ్యూమన్ బీయింగ్, అది మన ధర్మం అది. సో అది చేయటం జరిగింది. మీరు తిరిగి ఇచ్చేస్తారు కాబట్టి మీరు లాగా అవట్లేదు, అంతే ఎనర్జెటిక్గా ఉన్నారు. ఎస్ ఎస్ ఎస్.